హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి నేను పచ్చిమిర్చి బజ్జీ అండి. ఉగ్గాని కాంబినేషన్ అనమాట. మీకు తెలుసు కదా నాకు ఉగ్గాని అంటే ఎంత ఇష్టమో. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా దినిపచ్చి చేస్తున్నారు అంటారు చూసారండి. ఆ టైప్ క్యారెక్టర్ అనమాట నాది. నచ్చితే ఇంకా 2-3 రోజులు అంటే వారంలో 2-3 రోజులు అదే టిఫిన్ ఉండేటట్టు చూసుకుంటాను. అది కాక మనవాళ్ళు వచ్చేసరికి సమ్మర్ క్యాంప్కి వెళ్ళారండి. జయంత్ మన్విత్య అన్న ఊరికే తోడు వెళ్ళాడు. జయంత్ వచ్చేసరికి క్రికెట్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఏమంటే మీ పిల్లల్ని కూడా ఇట్లాగే సమ్మర్ క్యాంపుల్లో జాయిన్ చేశారా? చక్కగా జాయిన్ చేయండి. ఇంట్లో ఉన్నంతసేపు ఎటు ఈ ఫోన్లు టీవీలే చూస్తున్నారు కదా. చక్కగా ఇట్లా సమ్మర్ క్యాంపులో జాయిన్ చేస్తే వాళ్ళకి టైం పాస్ అయ్యిద్ది. ఏదన్నా అదనంగా వాళ్ళకి యాక్టివిటీ ఏదో ఒకటి నేర్చుకున్న వాళ్ళు అవుతారు. జయంత్ వచ్చేసరికండి నేను డ్యాన్స్ నేర్చుకోమన్నా. వాడి బాడీలో భలే రిధమ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తాడు. వాడు అసలు డ్యాన్స్ నేర్చుకోలేదండి, నేర్చుకోకుండానే అసలు ఎంత బాగా వేస్తాడు. అంటే అని చెప్పి వాడు సిగ్గుపడుతున్నాడండి. లేదు అని సింధుకి చెప్పా డ్యాన్స్లో జాయిన్ చేయి అంటే వాడేమన్నా నేను క్రికెటే అని చెప్పి క్రికెట్లో జాయిన్ అయ్యాడండి. ఆ క్లాసు వచ్చింది, వచ్చే టైం అయిందనమాట. వాళ్ళకు కూడా నేను ఎటు చేసుకుంటున్నా కదా, మీరు కూడా ఇవాళ ఉగ్గాని నేను తినాలిరా అన్న. సరేలా అమ్మమ్మ అన్నాడు. అందుకని చెప్పి ఇదిగోండి స్టఫింగ్ కోసం పచ్చిమిర్చి బజ్జీ స్టఫింగ్ కోసం నేనేం చేశానంటే వాము, శనగపిండి, కొంచెం ఉప్పు కలిపి పచ్చిమిర్చిలో పెట్టాను. ఈ వాము బజ్జీలు అయితే అండి పిల్లలకి చాలా మంచిది. ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా అట్లా అనిపించింది అనుకోండి, చక్కగా ఇలాంటి బజ్జీలు తింటే సాఫ్ అయిపోతుంది అనమాట. శనగపిండి తిన్న దోషం కూడా పోయిద్ది. విడిగా ఎప్పుడైనా సరే ఎవరికైనా చిన్నపిల్లలు కొంచెం కడుపు ఉబ్బరంగా ఉందంటే వామేసి పాలు కాయండి. పాలు కాచి వాళ్ళకి తెలియకుండా వడగట్టేసి ఇవ్వండి. అసలు పొట్టంతా క్లీన్ అయిపోయి ఆ కడుపు నొప్పి తగ్గిద్ది, మలబద్ధకం తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు నేను బజ్జీలు వేస్తాను. బజ్జీలు వేసుకుంటూ చక్కగా కబుర్లు ఆడుకుందాం. ఉగ్గాని బజ్జీకి పచ్చిమిర్చి వచ్చేసరికి ఇట్లా తెల్ల పచ్చిమిర్చి తీసుకోండి, మంట లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలు తినాలంటే ఇందులో గింజ కూడా తీసేసుకొని వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే కనుక గింజ ఉంచుకోండి, బాగుంటుంది. కాంబినేషన్ సూపర్ అండి ఉగ్గానికి బజ్జీ. వాముతో వేసుకుంటే ఎంత బాగుంటాయో. అట్లా పిండి కొంచెం అడుగున అట్లా అనుకొని వేసుకోండి. ఇది మనకి చూడండి ఇట్లా జారిపోకుండా ఉండటం కోసం ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూడండి ఈ విధంగా లాగే వేసుకోవాలి. ఈ బజ్జీకి ఏంటంటే ఉగ్గాని బజ్జీకి ఎక్కువ శనగపిండి తగలపోయినా పర్లేదన్నమాట.
కొంచెం బజ్జీ బజ్జీగా ఉంటేనే, అంటే మిర్చి కనపడుతూ ఉంటేనే బజ్జీ బాగుంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ కదండి. ఈ ఉగ్గానికి వచ్చేసరికి మేము ఇక్కడ తెచ్చుకోమండి, మరమరాలు కూడా కర్ణాటకలో తెచ్చుకుంటాం. మీకు బజ్జీ మిర్చి మంట తగ్గాలి, ఎక్కువ మంట కాయలు అని అనుకుంటే కనుక కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచండి పచ్చిమిర్చిని, మీకు మంట తగ్గిపోతుందండి ఆ కాయ. బజ్జీలు కూడా ఇట్లా దోరగా వేగాలన్నమాట, మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి కనపడుతూ ఉండాలండి. ఉగ్గానికి కాంబినేషన్గా తినే బజ్జీ అయితే చూడండి, సైడ్ అట్లా పచ్చిమిర్చి కనపడుతుంది, అట్లా ఉండాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయండి బండిలో నుంచి. ఈ బజ్జీ మూత పెట్టేసి పక్కన ఉంచుతా చల్లారిపోకుండా. ఇదిగోండి, ఈ ఉసిరికాయలు ప్రతిరోజు నేను ఇట్లా నీళ్ళలో నానబెట్టుకొని తాగుతానండి. రాత్రి మన పచ్చళ్ళ కంపెనీ దగ్గర లేట్ అయింది, ఇక ఈ పూట నానేసి ఇంకా సాయంత్రం తాగుతానన్నమాట. ఈ చూడండి, ఈ రేట్ వచ్చేసరికి అండి, ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, 120 రూపాయలు కేజీ. 120 నుంచి 150 రూపాయల దాకా ఉంది. ఇవేంటంటే 20 కేజీలు, 20 కాదు, మొత్తం 25 కేజీ, మొత్తం 25 కేజీలు వేస్తే నాకు వచ్చేసరికి 2 కేజీలు వచ్చినాయండి. అంటే మనం బయట అమ్మే వాళ్ళలాగా విత్తనాలు అవి ఉంచుకోం కదండి, ఇంట్లోకి కదా, అందువల్ల గింజలతో అయితే మనకి బరువు ఎక్కువ వస్తాయి. ఇక గింజలు ఎటు తీసేయాల్సిందే కదా అని చెప్పి నేనేం చేస్తాను, మామూలుగా ఒట్టి కట్ చేసుకుంటాను గింజలు తీసేసి. ఇదిగోండి, కట్ చేస్తే మనకి 25 కేజీలకి ఇట్లా 2 కేజీలు వచ్చినాయి. కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటాను అన్నమాట. వీటి వల్ల ఏంటంటే అండి, సి విటమిన్ ఉంటుంది కదా, మంచిదన్నమాట. అలాగే ఈ సమ్మర్ వచ్చేసరికి మా మన్విత్కి ఈ జయంత్కి సబ్జా గింజలు నానేస్తా. వాళ్ళు షర్బతులు ఇవన్నీ తాగుతుంటారు. మన పచ్చళ్ళ కంపెనీ దగ్గర కూడా అనండి, ఒకరోజు అన్న మజ్జిగ, మసాలా మజ్జిగ తయారు చేసుకుంటాము. ఒకరోజు వచ్చేసరికి ఇట్లా సబ్జా గింజలు వేసుకొని షర్బత్లా చేసుకుంటాం. ఆ పొయ్యిల దగ్గర వేడిగా ఉంటుంది కదా ఈ ఎండాకాలం, వర్కర్లకి వాళ్ళందరికండి చేసుకొని తాగుతాము. ఈ సమ్మర్ అన్నాళ్ళు ఈ మన్విత్ జయంతి కూడా అంతే, వదిలిపెట్టరు సబ్జా గింజలు అయితే. ఇంకా ఇవి నానబెట్టేసాను, ఇంకా ఉగ్గాని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఉగ్గానికి వచ్చేసరికి ఇటువంటి మరమరాలు తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా అమ్ముతుండి ఉండొచ్చు మన ప్రాంతాల్లో కూడా, కాకపోతే మా మా మేనల్లుడు అట్లా మేము వెళ్ళినప్పుడు కర్ణాటక తెచ్చుకుంటుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇవి 2 గిన్నెలు తీసుకొని అందులో కడగండి. అయితే ఎక్కువసేపు మాత్రం నాననివ్వద్దు. ఈ కడగటం కూడా ఏంటంటే, మనం ఏదన్నా ఇసుక అది ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి దానికోసం కడగటం అన్నమాట. కంపల్సరీ ఉంటుందిలేండి, ఇసుక లేకుండా ఏమి ఉండవు మరమరాలు, ఎందుకంటే బట్టీల్లో కదా చేసేది. ఇసుక బట్టీలో చేస్తారు కదండి, అంటే ఒడ్లు తీసుకొని
ఆ బట్టీలో పెద్ద బాండీలో ఇసుక పోసి వేస్తారనమాట. అటుకులు కావచ్చు, మరమరాలు కావచ్చు. అప్పుడు కంపల్సరీ ఇసుక వస్తుంది. ఇప్పుడు ఇది వెంటనే మనం ఇట్లా తీసేసుకొని పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఉంచొద్దు. ఈ వాటర్ ఉంటే మనకి మెత్తగా అయిపోతుంది ఉగ్గాని అని. వాటర్ లేకుండా ఇట్లా పిండి వేసుకోండి, సరేనా? ఇదిగోండి, ఇట్లా తాలింపు గింజలు వేసుకోవాలి. అయితే ఎండుమిర్చి మాత్రం వేయకూడదండి తాలింపులో. ఇదిగోండి, క్లాత్ ఎప్పుడు నేను వంట చేసినంతసేపు ఉంటుంది. నాకేంటంటే కొంచెం ఏదన్నా ఇట్లా పడ్డా కానీ అప్పుడప్పుడు తుడిచేస్తాను, ఆగంగా ఉంటుంది. ఇదేంటంటే ఇంకా వాష్కి వేసేస్తాను అనమాట. ఈ క్లాత్ పని అయిపోగానే కొంచెం పల్లీలు, కొంచెం పచ్చెనపప్పు. మరి ఏమండి, ఇప్పుడు ఈ సమ్మర్ కదా, పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లు అన్నీ వస్తున్నాయి కదా, ఈ ఎగ్జిబిషన్లో స్మోకీ ఐస్ అని, స్మోకీ బిస్కెట్లు అని చెప్పి ఉంటున్నాయి చూసారా? మనం ఏంటి సరదాగా పిల్లలు కోరతారు, మనం కూడా సరేనని చెప్పి ఇప్పిస్తుంటాం. దానివల్ల వచ్చే ప్రమాదం మనకి తెలియదు అన్నమాట. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు మరి వెనక ఎక్కడ ఉన్నాయిలేండి. మేము ఎగ్జిబిషన్లకి తీసుకెళ్లే వాళ్ళం కానీ పిల్లల్ని మేము అట్లా ఇవన్నీ ఉండేవి కాదు, అట్లా చేపించేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడేంటి, పిల్లలు ఏదన్నా చేస్తే ఫోటోలు తీను, వీడియోలు తీను ఇట్లా చేస్తున్నారు కదా, చక్కగా గుర్తుగా ఉంటుందిలే వాళ్ళకి పెద్దయ్యాక కూడా చూసుకోవటానికి అన్న ఉద్దేశాలుగా ఇట్లా ఫోటోలు అవి తీసుకుంటున్నారు. అయితేనండి, నాకు మా ఫ్రెండ్ పంపించింది ఒక ఫోన్కి ఒక వీడియో అన్నమాట. అదండి, ఒక బాబు అంటే తల్లిదండ్రులతో ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. వెళ్తే ఆ అబ్బాయికి స్మోకీ ఐస్ క్రీము పెట్టారండి. పెట్టాక అసలు ఏంటో ఊపిరి ఆడకుండా పిల్లోడు కేకలేస్తా అసలు ఎంత ఇబ్బంది అయ్యాడోనండి. భలే తల్ల కిందులైపోయాడు అనమాట. ఇంతకి తేలింది ఏంటంటే విషయం, ఆ అబ్బాయికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరి ఆడకుండా ఐసీలో 2 రోజులు ఉంచారంట. ఉంచేసి అయితే క్షేమంగా బయటకు వస్తే బాగుండేదండి, చనిపోయాడని చెప్పారు. ఆ వీడియో చూస్తే పక్కన కూడా రాశారనమాట, ఇట్లా 2 రోజులు ఐసీలో ఉండి చనిపోయాడని. మరి ఎంతవరకు నిజమో కానీ డేంజర్ అని తెలిసాక మాత్రం ఇక నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. మనవాళ్ళు వీళ్ళు కూడా వెళ్తుంటారు కదా ఎగ్జిబిషన్లకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి ఆ వీడియో అమ్మాయి వాళ్ళకి కూడా షేర్ చేశారు. చూడండి అమ్మా, ఇంత డేంజర్ అంట అని చెప్పి. ఏంటోనండి, ఈ రోజుల్లో ఏది కూడా మనం నమ్మటానికి లేదు. జాగ్రత్తగా ఉండాలి, భయపడుతూ పిల్లల్ని ఎంతగా కాపాడుకుంటేనో మనం. మీరు ఎప్పుడైనా ఇట్లా ఎగ్జిబిషన్లకు అది వెళ్తే దగ్గర ఉండండి, పిల్లలని కనిపెట్టుకొని ఉండండి. అలాంటివి అవాయిడ్ చేయండి, ఒప్పుకోవద్దు. వాళ్ళు కోరతారు పిల్లలు, మనకు కావాలి, అదేదో పెద్ద బ్రహ్మాండం లాగా ఏదో సాధించినట్టు ఫీల్ అవుతుంటారు ఆ పొగ వదులుతా అట్లాగా. వాళ్ళకేం తెలుసండి, వాళ్ళకేం తెలియదు కదా, ప్రమాదాలు తెలియదుగా. నిజంగా మాకు కూడా తెలియదు. ఆ వీడియో వచ్చే వరకు, నాకు మా ఫ్రెండ్ పంపించే వరకు, అది చూసే వరకు అంత ప్రమాదం జరిగిద్ది, దానివల్ల అంత ప్రమాదం ఉంది అన్న విషయం నాకే తెలియదు. ఇంకా పిల్లలకి ఏం తెలిసిద్దండి. ఇదిగోండి, ఇది ఈ ఉగ్గానికి వచ్చేసరికి ఉల్లిపాయ అంతగా వేగక్కర్లేదన్నమాట. మరీ దోరగా వేగటం అట్లా అక్కర్లా. వేసిన వెంటనే కొంచెం 1 నిమిషం అట్లా వేగనిచ్చి మనం ఇప్పుడు ఇదిగోండి టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తగానే అవ్వక్కర్లా. మీకు పొడి పొడిగా రావాలి అంటే నేను చెప్తున్నా చిట్కాలన్నమాట ఇవి. ఉగ్గాని పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి, ముద్దగా ఉంటే బాగోదు. గోధుమ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా లాగా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా కూడా కొంచెం పొడిగానే వస్తుంది, కానీ బొంబాయి రవ్వ ఉప్మా వచ్చేసరికి ముద్దగా వస్తుంది. అట్లా కాకుండా ఈ ఉగ్గానీని మీరు పొడి పొడిగా తయారు చేసుకోండి.
ఆ కారం కూడా ఏమి వేయక్కర్లా, ఎందుకంటే పచ్చిమిర్చి కట్ చేసి వేసాం కాబట్టి కారం వేయక్కర్లా. చిన్నపిల్లలకు వచ్చేసరికి మరీ ఇబ్బందిగా ఉంటుంది. బజ్జీ కాంబినేషన్ కదా, అందువల్ల ఈ ఉగ్గానీలో కారం వేయబాకండి. నాకు అన్ఈజీగా ఉంటుంది ఇట్లా నూనె చింది పడ్డా కానీ ఏవి ఉన్నా కానీ పొయ్యి దగ్గర చిరాగ్గా ఉంటుంది, అప్పటికప్పుడు తుడిచేసుకుంటా ఉంటా. కొంచెం పసుపు వేసుకోవాలి. వంటగది శుభ్రంగా ఉంటేనే మనకి ఏదైనా చేయబుద్ధి వేసిద్దండి, లేకపోతే శుభ్రంగా లేకపోతే అన్ఈజీగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా ముందు వంటగదిలో నించని. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ తగినంత. అలాగే కొత్తిమీర. చూడండి ఈ విధంగా అన్నమాట. టమాటా మగ్గలేదు, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో మనం మరమరాలు వేసేసి వెంటనే తిప్పేయాలి. లేదు మీరు అట్లా కాదనుకుంటే గనక ఇదిగోండి, ఇందులోనే మనం మరమరాలు పెట్టుకున్నాం చూసారా, అందులోనే మీరు కలిపేసుకోవచ్చు. పులిహోర కలుపుతాం చూసారా, అట్లా కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటే చాలు. ఇట్లా ఉప్పు అది ఉంది కాబట్టి బాగా కలుసుద్ది. మనం తాలింపులోనే వేసాం కదా ఉప్పు. చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు ఇట్లా కలుపుకున్న ఉగ్గానీని బాండీలో వేసేసుకుందాము. ఇందులో ఫైనల్లో ఒక్క నిమ్మకాయ పిండి పెట్టుకున్నానండి రసం, ఆ రసం వేసుకోవాలి. ఇంకెమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీళ్ళు వచ్చేపాటికి లేట్ అయ్యేటట్టుంది, మా మనవడు వచ్చేసరికి ముందు నేను పెట్టుకొని తినేస్తానండి, ఆకలేస్తుంది. వచ్చే టైమే లేండి, అంకుల్ వెళ్ళారు తీసుకురావటానికమ్మా మనవాడిని. ఒక బజ్జీ. అమ్మా నేను మరీ చెప్పాను అనుకోకుండా, ఈ సమ్మర్ క్లాసులకి పిల్లల్ని పంపించేటప్పుడు కొంచెం కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. స్విమ్మింగ్లకి అది పంపిస్తారు కదా, అక్కడ వాళ్ళకి మరీ చెప్పండి జాగ్రత్త, అవన్నీ చెప్పండి. వీలైతే మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి. ఈ ఎగ్జిబిషన్లో నాకు ఆ వీడియో మా ఫ్రెండ్ పంపించిన దగ్గర నుంచి నాకు ఎంత టెన్షన్గా ఉందో చెప్పలేమన్నమాట. పిల్లలు ఏం తెలుసమ్మా వాళ్ళకి, పసిపిల్లలకి ఇట్లా ఇది తింటూ సూపర్ కాంబినేషను.
మా వారు అదే అంటారు, ఇంకా అవి అయిపోయేదాకా నువ్వు వదిలిపెట్టబట్టుంది ఒగ్గాని ఇదే తిని బతికేస్తున్నావు అన్నారు. ఒక స్పూన్ అది పెట్టుకొని కొంచెం ముక్క బజ్జి కొరుక్కొని తినాలి. వాము తగులుతుంటుంది కదా, భలే రుచి. ఇంకా వెళ్తా, సండే అయినా కానీ కొంచెం ఫ్రీ లేదండి. అంటే రోజు ఉండే అంత ఒత్తిడి ఉండదు. మామూలుగా ఆదివారం అయితే మనం సెలవు ఇచ్చేస్తాం వర్కర్లకి, వాళ్ళకి పిల్లలు అది ఉంటారు కదండి వీళ్ళ దగ్గర పాపం. అందుకని ఆదివారం వద్దులేమ్మా, సెలవు తీసుకోండి అంటాను. నిన్న ఏదో ఆర్డర్ పెట్టారంట, వాళ్ళది ప్యాకింగ్ అవ్వలేదంట. అందుకని పాప ప్యాకింగ్ సెక్షన్ వాళ్ళు రారు కదండి, ఇంకా పాప నేను ప్యాక్ చేస్తాలేమ్మా కొంచెం రా వస్తామన్నారని ఫోన్ చేసింది. సరే ఇంకా బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమండి నేను చెప్పిన మంచి మాటలు, నా ఒగ్గాని మెయిన్ నచ్చితే మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.